నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ విజయాలకు కార్యకర్తలే బలం. సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో కాఫీ కబుర్లు. పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యం. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్. అల్యూమినియం ఫాయిల్ తయారీ యూనిట్ ని నెలకొల్పండి, మంత్రి లోకేష్. కృష్ణా జిల్లాలో రాజకీయ శాఖలు. మచిలీపట్నంలో చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. వైసీపీ నాని, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. పుంగన్నూరు సుగాలి మిఠపై ఎదురెదురు ఢీకొన్న లారీలు దగ్ధం. చిత్తూరు నగరంలో లింగ నిర్ధారణ హల్చల్, పలువురు అరెస్టు. డ్రగ్స్ రహిత చిత్తూరును తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. ఎమ్మెల్యే గురుజన జగన్మోహన్ పిలుపు. పోలవరం ఘట్ రోడ్ లో మినీ బస్సు బోల్తా 17 మందికి గాయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ శ్రేణులతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాఫీ కబుర్లు సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా తీసుకువెళ్లే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజా సంస్థల పార్టీ కార్యక్రమాలు అమలుపై వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ప్రతి నాయకుడు ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉంటారని సూచించారు. పార్టీ విజయాలకు కార్యకర్తలే బలమని పేర్కొంటూ రానున్న రోజుల్లో మరింత సమన్వయంతో పనిచేసి టీడీపీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. ఆంధ్రప్రదేశ్ పల్లెల సమగ్ర అభివృద్ధి, పారిశుద్ధ్యం నిర్వహణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా పల్లెల్లో సరికొత్త విప్లవానికి డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికలపై ఉన్నత అధికారులతో కలిసి ఒక కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాలు నిర్వహణ, మంచినీటి వసతుల కల్పనను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ విధానాన్ని రూపొందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో ఏ విధంగానైతే పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి అత్యంత పరిశుభ్రంగా ఉంచారో అదే స్ఫూర్తితో నిరంతరం గ్రామాలను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేలా ఈ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. పంచాయతీలో నిధుల వినియోగం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్మాణం మరియు ప్రతి గ్రామంలోనూ పచ్చదనం, పరిశుభ్రత నిరంతరం కొనసాగేలా స్పష్టమైన కార్యాచరణను రూపొందించాలని స్పష్టం చేశారు. నిధుల కొరత లేకుండా చూస్తూనే క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం కావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు తమరు చెప్పిన దాంట్లో సార్ ఎస్సీస్ వీధి నుంచి ఈ మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్ళడానికి అక్కడంతా ఓసీస్ డీసీస్ కట్టుకున్న ఇల్లు అడ్డు సార్, నీళ్లు కిందికి వెళ్ళడానికి వాళ్ళు డ్రైన్స్ ఆక్యుపై చేసుకున్నారు. వీడియోలో చూపిస్తున్నారు లగ్జరియస్ హౌసెస్ ని రోడ్ ఆక్యుపై చేసుకుని కట్టుకోవడం వల్ల ఈ డ్రైన్ కిందికి వెళ్ళదు సార్. సార్ ప్రభాకర్ గారు సార్ నాకు చెప్పండి, బేసిక్ గా మన టౌన్ ప్లానింగ్ ఇష్యూ కదా, పంచాయత్ ప్లానింగ్ ఇష్యూ కదా యాక్చువల్ చెప్పాలన్నా. కంట్రీ ప్లానింగ్ అంటుంది. లేఅవుట్ వేయటం, దానికి డ్రైనేజ్ ఇవ్వకపోవడం బేసిక్ ఫండమెంటల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ క్రియేటెడ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. ఫుడ్ ప్లానింగ్ సార్, ఫుడ్ ప్లానింగ్. దీన్ని ఏమంటారు? కంట్రీ ప్లానింగ్ అంటాం, నో ప్లానింగ్ అంటాం. ఓకే, కెన్ యూ క్రియేట్ దీని మీద ఒక ఇష్యూ పెట్టండి. అండ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ సెషన్ కంట్రీ ప్లానింగ్. రూరల్ లో పెడుతున్నాం సార్. అలాగే కంట్రీ ప్లానింగ్ ను ఇది మన లేఅవుట్ అప్రూవల్. ఓకే. ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థలో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారతదేశ పారిశ్రామిక కారిడార్లలో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ మరియు ఎక్రిషన్ యూనిట్ ని భారతదేశంలోనే డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్త్, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్ ను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ బాస్కెట్ దిగుమతి హబ్ ను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం వహించాలన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లకు నేరుగా అనుసంధానం చేస్తూ విశాఖపట్నం, చెన్నై కారిడార్ లో హై వాల్యూ ఆటోమేటివ్ మరియు ఏరోస్పేస్ ఆల్లాయ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాసియాలో వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు సరఫరా చేయడానికి ఒక పర్యావరణ అనుకూల అల్యూమినియం పాయిల్ తయారీ యూనిట్ ను నెలకొల్పాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ సెగలు పీక్స్ కు చేరాయి. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి ఉధృతమవుతుంది. వాస్తవే సవాలంటూ ఇరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో బందరు రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్నారు. రేషన్ బియ్యం కేసులో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలంటూ పేర్ని నాని విసిరిన సవాల్కు మంత్రి కొల్లు రవీంద్ర అత్యంత ఘాటుగా స్పందించారు. పేర్ని నాని గుర్తుపెట్టుకో, కొడితే కుంభస్థలం బద్దలయ్యేలా కొడతామంటూ రవీంద్ర ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లోనే 50,000 భారీ మెజార్టీతో ఓడించిన పేర్ని నాని కుంభస్థలాన్ని కొట్టామని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో నాని కుంభస్థలం మరోసారి బద్దలయ్యేలా కొడతామని ధీమా వ్యక్తం చేశారు. పేర్ని నాని ఇలాంటి వాళ్లను జగన్ పక్కన పెట్టుకుంటే వైసీపీ సర్వనాశం అవ్వడం ఖాయమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న 11 సీట్లు కూడా రావని, వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం తథ్యమంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాట్లాడుతా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏమైనా బ్లాక్ టికెట్ కాదు, నేల టికెట్ కాదు, బ్లాక్ టికెట్. సినిమాలు వస్తే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా బయలుదేరుతారండి. వాళ్ళు వచ్చి ఇవాళ డిఎస్సి గురించి స్పెల్లింగ్ అడిగితే నేను చెప్తా ఉన్నాడు. BRID KE స్పెల్లింగ్ బాబు గారు నిన్న పొద్దున్నే చెప్పారు. బ్రిడ్జి స్పెల్లింగ్లు తెలియని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి అని చెప్పి. అదే నేను వాస్తవమైంది. అంటే వాళ్ళు ఒక మరి అని ఏమనాలి అర్థం కాదు, కామెడీ పీసులు అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మీటింగ్ పెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి వెళ్తా ఉన్నాడు పేర్ని. గుడివాడ వెళ్ళి గుడివాడ ఎమ్మెల్యేకి టికెట్ లేదంటాడు. అసలు నీకుందో లేదో చూసుకో ముందు. గుడివాడ గన్నవరం కాదు, అసలు నీకు దిక్కు లేకే
నీ కొడుకుని ఎట్టుకున్నావు. ఇవాళ మీకు అది కూడా ఉంటుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు నువ్వు అది చూసుకో. ఏదో మీడియాలో మాట్లాడేస్తానో లేకపోతే ఏదో ఛాలెంజ్గా మాట్లాడేస్తానో. బియ్యం గురించి మాట్లాడినప్పుడు బాబు గారు దేవుడు, మా పిల్లల్ని అరెస్ట్ చేయలేదు అని చెప్పినటువంటి వ్యక్తి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడు అరెస్టులు చేయండి అంటున్నావు. కొడితే దెబ్బ కుంభస్తంభం పగిలేలా ఉంటది తప్ప నీకులాగా చూసి. అందుకనే 50,000 ఓట్లతో కుంభస్థలం కొట్టాం. రేపు పొద్దున కూడా చెప్తాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. గత కొన్ని రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న 2 నిందితులను మచిలీపట్నం సిసిఎస్ పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కైకలూరు ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, మొహమ్మద్ ఇమాం షరీఫుల్లాగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 8.5 లక్షల రూపాయల విలువైన 69 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన సిసిఎస్ బృందం ఈ 2 పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ మధ్యకాలంలో స్నాచింగ్ జరుగుతున్న దృశ్య కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం సిసిఎస్ సిఏ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన సిసిఎస్ ఎస్ఐ నాగరాజు, మచిలీపట్నం ఎస్ఐ జగదీష్, ఈ సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట టైంలో మచిలీపట్నం పాండురంగ హై స్కూల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యక్తులు బైక్ మీద అనుమానాస్పదంగా తిరుగుతుండగా సిసిఎస్ సిఐ వరప్రసాద్ ఆయన సిబ్బంది సహకారంతో 2 అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయగా వారి పేర్లు షేక్ ఖాజా మొయిద్దీన్, షేక్ ఇమాం షరీఫ్. వీళ్ళిద్దరూ కూడా పాత నేరస్తులు. 2 కైకలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ. వీరు మే నెల 11వ తారీఖు నైట్ 8 గంటలకి ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 బంగారపు చైన్ స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని ఇట్లాగే ఒక మహిళ మెడలో నుంచి బంగారపు చైన్ దొంగిలించుకుని వెళ్ళిపోవడంతో ఆ నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ రిజిస్టర్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ వీప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ మచిలీపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్ఐఆర్ సమావేశాలను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జిల్లా అధ్యక్షుడి బాధ్యత అని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిఎల్ఏలకు శిక్షణ ఇవ్వాల్సిన సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. పేర్ని నాని తన రాజకీయ వైఖరిని తరచూ మార్చుకుంటూ ఉంటారని యార్లగడ్డ విమర్శించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై తీవ్ర విమర్శలు చేసి తర్వాత వారినే పొగిడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పై కూడా అనవసరపు విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను దివాలా తీశానంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 8 ఏళ్ల క్రితం పేర్ని నానికే తాను అప్పు ఇచ్చానని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారో ప్రజల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే
మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ ఏ ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి సంఘీభావంగా వస్తే నేను కోదాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జిని, ప్రకటించిన అభ్యర్థిని, అది ఇన్ఛార్జిని కూడా కాదు. లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నాకు ఓటేయమని మల్లవల్లిలో చెప్పాడు. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే టైంసత్వం, దుర్మార్గం, తప్పుడు కేసులతోని ఆయన ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి పోనీ అదన్నా స్టాండ్ అయ్యి ఉంటాడు. ఆయన మా కులపాడు అంటాడు. మళ్ళీ నేను క్యాస్టుల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులం ఆయన కాబట్టి అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేగువేరాన్ని నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిటికేస్తే జనసేన జంజీస్ తాట తెస్తారు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై టు చెన్నై జాతీయ రహదారి పొంగనూరు మండలం సుగాలి మిట్టపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని ముందు భాగం దగ్ధమయ్యాయి. కంటైనర్ లారీలో ఉన్న చెన్నై పీరియంకు చెందిన హయద్ భాషా కుమారుడు సయ్యద్ ఆలీ తీవ్రంగా గాయపడగా స్థానికులు బాధితుడిని 108లో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఎవరు కాదు, నువ్వేనా డ్రైవర్ దీంట్లో? సొమ్ములిస్తే చాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు చేసేది వైద్య నిపుణులు అనుకుంటే పొరపాటే. కాసులకు కక్కుర్తిపడి గర్భంలో పిండం ఆడదైతే చాలు కడుపులోనే చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసిన చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీంతో గర్భంలో ఆడపిండం అని తేలితే చాలు గర్భాశ్రయం చేస్తారు. ఇదంతా ప్రాథమిక విద్య చదివిన నిర్వాహకులు కావడం శోచనీయం. ఇదంతా ఎక్కడో కాదు, సాక్షాత్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వెలుగు చూసింది. ఈ నిర్వాహకులు నెట్వర్క్ ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించింది. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్, ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా గర్భిణీ స్త్రీల వివరాలను చాలా తెలివిగా ఈ నిర్వాహకులు సేకరించడం, వాటిని ఏదో విధంగా ప్రలోభ పెట్టి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఇందుకోసం గర్భిణీ స్త్రీల నుంచి 10,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్నారు. నిర్ణీత గడువు దాటితే అబార్షన్ చేస్తున్నారు. ఇందుకోసం 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం శివారులో ఓ ముఠా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పోలీసులతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాజాగా బంగారుపాలెం మండలం ఓ మామిడి తోపులో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి స్కానింగ్ తదితర మిషన్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న గర్భిణీల ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఈ నిర్వాహకులు నెట్వర్క్ ద్వారా తిరుపతి, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీలను పకడ్బందీగా ఈ సెంటర్ కి తీసుకొచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. గర్భిణీలను ఈ సెంటర్ కు తీసుకొచ్చే వారికి నిర్వాహకులు కొంత కమిషన్ సైతం అందజేస్తున్నారు. గత కొంతకాలంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వ్యాపారం జరుగుతున్న సంబంధిత శాఖకు సమాచారం లేదన్నది నమ్మశక్యం కాని అంశంగా మారింది. గతంలో చిత్తూరు శివారు ప్రాంతంలో
జిల్లా కలెక్టర్ దాడి చేయడం, తాజాగా బంగారుపాలెంలో పోలీసులు ఈ సెంటర్ పై దాడులు నిర్వహించడం, వైద్య శాఖపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా ఈ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిసిన సంబంధిత శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు నెలకొన్నాయి. ఈవినింగ్ టైంలో మన మండల మెడికల్ ఆఫీసర్ లోహిత్ చెంగలాయన్ అనే అతను మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి ఒక సమాచారం అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని, దాంతో మేము ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి రైడ్ చేయాలి సార్ అని మాకు ఒకటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మండల హెల్త్ ఆఫీసర్ గారు. దాని మేరకు మేము, మా సిబ్బంది ప్రసాద్, మోహను, రెడ్డప్ప, విజయ్, ముక్తి, తర్వాత డబ్ల్యూపీసీ వనజ, డబ్ల్యూ హోంగార్డ్ వేదవతి అందరం కూడా మెడికల్ ఆఫీసర్తో పాటు వాళ్ళ సిబ్బందితో పాటు బంగారుపాలెం మండలం రామగానిపేట రోడ్లో గల బిఎల్ కంట్రీగా విలేజ్ అవుట్స్కట్స్లో ఒక కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరికి అక్కడ వెళ్ళడం జరిగింది. మేమంతా అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించింది ఏమంటే అక్కడ ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏమీ లేకుండా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని గ్రహించడం జరిగింది. అంతా ఇంటినంతా మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒకటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే ఒక మిషను, దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇద్దరు మహిళలు వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఒకరు ఇంటర్మీడియట్, ఒకరు 10th క్లాస్ చదువుకున్నారు. వాళ్ళలో మహిళ వచ్చేసి ఒక ఆమె బి పద్మావతి ఆలియాస్ పద్మ, భర్త పేరు వచ్చేసి సుధాకర్ రెడ్డి, ఈమె వచ్చేసి మిట్టూరు చిత్తూరు. డ్రగ్స్ రహిత నగరంగా చిత్తూరును తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకప్పుడు చిత్తూరు అంటే అందరూ హడలిపోయేవారని, కాలక్రమేణా ప్రశాంతత నెలకొందన్నారు. ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు నగరంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలకు ఆస్కారం లేకుండా అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. చిత్తూరు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దినందుకు అందరూ సహకరించాలని, ఇందుకు ఎమ్మెల్యేగా తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హీరో లాంటి వ్యక్తి మన ఎస్పీ గారు. ఎప్పుడు కూడా చిత్తూరు అంటేనే భయపడేవాళ్ళు. నేను పక్క రాష్ట్రమైన కర్ణాటక బెంగళూరులో ఉంటే మన చిత్తూరులో జరిగే అన్ని విషయాలపైన బెంగళూరు పీపుల్ చెప్పేవాళ్ళు, చిత్తూరు అంటే ఒక రౌడీజం, చిత్తూరు అంటే ఏదో ఒక చిన్న చూపు ఉండేది. కానీ మనకి ఇప్పుడు విచ్చేసిన కలెక్టర్ గారు, సుమిత్ కుమార్ గారు, అలాగే మన ఎస్పీ గారు, వీరిద్దరూ వచ్చిన తర్వాత నాకు పని తగ్గిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఎమ్మెల్యే దృష్టికి వచ్చే లోపలే మన ఎస్పీ గారు కానీ పోలీస్ శాఖ కానీ చక్కగా పనిచేస్తున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా పోలీస్ శాఖకి ఫ్రీడమ్ ఇచ్చే విషయంలో చాలా ముందంజలో ఉంటాడు. అలాగే మన ముఖ్యమంత్రి గారి గురించి ఈ పోలీస్ శాఖలో నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. సార్, ఎమ్మెల్యేల కంటే కూడా పోలీసు వారికి ఎక్కువ పవర్ ఇస్తారు మా ముఖ్యమంత్రి గారు, ఎందుకు అని అడిగారు. ఒకరు ఇద్దరు నాకు చెప్పిన మాట ఏమంటే,
ఎమ్మెల్యేలు ఈరోజు వస్తారు పోతారు, ఎవరు ఏం ఇంటెన్షన్తో వస్తారో తెలియదు. కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం తన కెరియర్ ఉన్నంత వరకు మంచిగా పనిచేసి పేరు తెచ్చుకొని వాళ్ళ సర్వీస్లో ఎక్కడికి పోయినా కూడా గుడ్ బుక్స్లో ఉండాలని పని చేస్తారు. కాబట్టి వారికి ఎక్కువ విలువిస్తారు అని చెప్పారు. సో నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన కంటే ఫస్ట్ టైం నాకు కూడా కొద్ది అనుభవం లేదు రాజకీయాల పట్ల. అయినను నాకు ఒక అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి గారు చిత్తూరులో ఇది ఒక టౌన్ సీట్ అంటే చాలా కష్టమైన ఇవి ఉంటాయి. అయినను as well as all these initiatives, SP Kushadubi Gari, training IPS Gari, additional space, Megita dignitaries, students, అందరూ రిప్రజెంటేటివ్స్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇది. సో ఈ సందర్భంగా ఎస్పీ గారికి అభివృద్ధి నమస్కారం తెలియజేస్తున్నాను. వాళ్ళ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో అవేర్నెస్ బాగా పెరగాలి ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను అందులో ఒక స్క్రీన్ కూడా చూశాను. జస్ట్ ఒక 2 నిమిషం మాట్లాడతాను చూసేది. ముఖ్యంగా ఏమేమి ప్రాబ్లమ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ, అవి అన్నీ సోషల్ ప్రాబ్లమ్స్. చైల్డ్ మ్యారేజ్ ఉండొచ్చు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఉండొచ్చు, ఆర్ డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉండొచ్చు, ఆర్ డ్రంక్ డ్రైవింగ్ వల్ల రోడ్ యాక్సిడెంట్స్, అన్ని సోషల్ ప్రాబ్లమ్స్. ఈ సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల బేసిక్లీ క్రైమ్ జరుగుతున్నాయి. సో ఓన్లీ పోలీసు అన్ని బేసిక్లీ క్రైమ్స్ రిజాల్వ్ చేస్తారు, పోలీసు బేసిక్లీ అన్ని చూస్తారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ కాదు. ఒక సోషల్ ప్రాబ్లం ఒక లోవర్ లెవెల్ ప్రాబ్లంలో తబ్దీల్ అవుతుంది, ఒక సోషల్ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లంలో తబ్దీల్ అవుతుంది. ఆ సమస్య వేదికగా ఉన్న మన గవర్నమెంట్ చిత్తూరు ఎమ్మెల్యే గారు, షుగర్ చైర్మన్ గారు, మన ఏఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్, ఈ ప్రోగ్రామ్కి నేను ఇంక్లూడింగ్ స్పీకర్ కూడా ఉన్నాను, హోస్ట్ కూడా ఉన్నాను. మీ అందరూ చాలా మంచి నెంబర్లో ఇక్కడికి వచ్చారు. అండ్ అంతా ఒక 2 hours ప్రోగ్రామ్ కొంచెం లాంగ్ అయిపోతుంది, మాకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు. దానికి మళ్ళీ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుండి చాలా చాలా ధన్యవాదాలు. జోష్లో ఉన్నారా లేదా? యూత్ చాలా మంది ఉన్నారు, జెన్జీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, కానీ వాయిస్ రాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్. లేదు, అక్కడ నుండి ఎక్కువ వాయిస్ వస్తున్నాయి కానీ ఏమీ రాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో అందరూ చాలా చక్కగా చిత్తూరు ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు గ్రాండ్గా లాంచ్ చేసిన సురక్షిత చిత్తూరు ఈ కార్యక్రమానికి మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా మనం చెప్పడం కన్నా చూపించడం ద్వారా మన మనసులోకి ఈజీగా వెళ్తుంది. అందుకోసమే మీకు ఇప్పుడు చూపించిన రీల్స్ అండ్ వీడియోస్ మన చిత్తూరు ఎంతో అదృష్టం చేసుకుంది. ఈ విషయంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మన చిత్తూరుని ఒక భద్రత కలిగిన నగరంగా, ఒక జిల్లాగా, అదేవిధంగా ఒక అభివృద్ధి పదంలో ఒక మంచిగా ఎదగాలన్న భద్రత అనేది ఇంత ముఖ్యమో మీ అందరికీ ఇప్పుడే చూపించడం జరిగింది. పోలవరం జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ కు చెందిన టెంపో మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 17 మంది గాయపడగా వారిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 3 రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబై చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబై ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు 2026లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వాహకులు కార్యవర్గ సభ్యులు మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎందరో మహానుభావులను కన్న తెలుగు నేల వైభవాన్ని స్మరిస్తూ పరాయి ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ మన భాష, యాస, ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న ముంబై తెలుగు సంఘాల కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నెడదవోలుకు చెందిన చిన్నారి నదియా ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని, అలాగే మహారాష్ట్ర ప్రత్యేక గీతానికి చేసిన తెలుగు ప్రాంతానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాన్ని అభినందించారు. ఎక్కడున్నా మన మూలాలను మరవకూడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా సోదరులేనని, తెలుగు వారిలో ఐకమత్యం లేదనే భావనను తొలగించి భాషాపరంగా మనమంతా ఒక్కటేనని చాటి చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మాతృభాష నేర్చుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. గజల్ గాయకులు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషని విశ్వఖ్యాతం చేయడానికి నిరంతర సాధ్యంగా కృషి చేస్తున్నటువంటి మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పెట్టినటువంటి శర్మ గారికి, ఈ మహాసభ యొక్క కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక పెట్టినటువంటి మహిళా సభకు చెందినటువంటి నాయకులకి, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున మన తెలుగు వారి కార్యక్రమం కనుక మనందరం తప్పనిసరిగా పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇచ్చేసినటువంటి 50 మంది ముంబై తెలుగు సంఘం వారందరికీ, ఇక్కడ ప్రజానికులు అందరికీ కూడా శిరస్సు అవసరమని తెలియజేస్తాను. నిస్సలమై, నిశ్చలమై, నిశ్శబ్దమై ఉన్న తెలుగు కవితాకరణీయ కాళీయంధ్రీయులు గల్లులా నిర్మించినటువంటి ఆదికవి నన్నయ్య, భాగవతాన్ని తిరిగించినటువంటి పోతరామర్చులు, ఇలాంటి ఎందరో మహానుభావుల్ని కన్నటువంటి తెలుగు నేల మన తెలుగు నేల. అటువంటి గంగాధర్ నగర్ ఎమ్మెల్యే థామస్ ను విమర్శించే స్థాయి వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి లేదని టీడీపీ నేత చిట్టిబాబు చెప్పారు. చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత చిట్టిబాబు విలేకరులతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గంగాధర్ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. గతంలో జాతీయ రహదారుల కాంట్రాక్టర్ల నుంచి నారాయణ స్వామి భారీగా దోచుకున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఖనిజ సంపదను దోచుకున్న ఘనత నారాయణ స్వామిదేనన్నారు. నేడు నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపించడంలో అర్థం లేదన్నారు. గతంలో నియోజకవర్గంలో సుమారు 258 మంది టీడీపీ కార్యకర్తలపై ప్రస్తుత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గంగాధర నెల్లూరులో పర్యటన సందర్భంగా ఆయన పైన కూడా గతంలో కేసు నమోదు చేయించిన ఘనత నారాయణ స్వామికి దక్కిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే థామస్ ను విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదని ధ్వజమెత్తారు. జీడి నెల్లూరులో ఏదో ఒక మీటింగ్ పెట్టాడు. అదేం ఊరది? రామానాయుడుపల్లి. అక్కడ అంటాడు ఆయన, ఇక్కడ 100 కుటుంబాలు ఉంది, 100 కుటుంబాలంతా 99 కుటుంబాలు ఒక పక్క ఉంది, ఒక కుటుంబం ఒక పక్క ఉంది. ఈ ఒక కుటుంబం వాళ్ళు వచ్చేసి 99 కుటుంబాలపైన దౌర్జన్యం చేస్తున్నాడంట. ఆయన చెప్పడం నిన్న అన్యాయం చేస్తున్నారంట. 99 ఒకడు వచ్చేసి 99 కుటుంబాలకు అగనిస్ట్గా అక్కడేదో దేవాలయ భూములు ఉంటే దాన్ని ఈయన ఆక్రమించుకుంటే ఆ ఒక కుటుంబానికి చిట్టిబాబు, నేను, చిట్టిరెడ్డి, ఇంకొక ఎవరు ఆయన నాయుడు, అదే పేరు జయచంద్ర నాయుడు సపోర్ట్ చేస్తామని చెప్పి చేస్తాడు. ఏంది ఇవన్నీ? ఒక అదుపు ఉండాలి కదా మాటలకు. నీకు ఏదైనా ఉంటే దీనిపైన ఏ దానికైనా మేము చర్చించడానికి రెడీ. నువ్వు చెప్పు, ఎప్పుడు టైం చెప్తావు చెప్పు, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, మేము చేస్తాం. విత్ సాక్ష్యాలతో వస్తాను నేను. ఏ సాక్ష్యం కావాలని చెప్పి నేను తీసుకొస్తా. అలాగే 2019లో 2019-24లో జీడీ నెల్లూరులో మన శాండ్ మైనింగ్ అక్రమంగా చేస్తా ఉంటే నేను నేషనల్ ట్రిబ్యునల్లో కేసు వేసిన వ్యక్తిని నేను మీ పైన.
ఈరోజు చిత్తూరు జిల్లాలోనే ఎక్కడ కూడా నేషనల్ ట్రిబ్యునల్లో ఒక వ్యక్తి పైన కేసు వేసింది ఎంతవరకు ఎక్కడా లేదు. అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేదు. అంత అవినీతి చేసి దీంట్లో చూశారంటే మీరు ఆ ఫోటోలు చూస్తే మొత్తం సీడీనే నా దగ్గర ఉంది, మొత్తం సీడీ ఫోటోలతో సహా. విపిన్ రెడ్డి ఈ దందా చేస్తే ఆయన పాప చనిపోతే ముసిల్ కన్నీళ్లు గార్చిన వెళ్ళేసి ఏదో. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారుల తీరుపై జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలువురు ఉన్నతాధికారులు జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు ఉమ్మడి జిల్లాలోని పలువురు జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడం పట్ల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాలకు హాజరవుతున్నామని, అధికారులు హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. అలాగే పలు మండలాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీలను అవమానపరుస్తున్నట్లు ఆరోపించారు. పంచాయతీరాజ్ ఓడబ్ల్యూఎస్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, ముడుపులు ఇవ్వందే ఏ పనులు చేయడం లేదని సమావేశంలో ప్రస్తావించారు. ప్రతి బిల్లులకు పర్సంటేజ్లు చెల్లించాలని, లేని పక్షంలో బిల్లులను అధికారులు పాస్ చేయడం లేదని వాపోయారు. పలు చోట్ల సచివాలయంలోని సిబ్బంది వేల పాలాలను పాటించడం లేదని సమావేశంలో ప్రస్తావించారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సచివాలయం 50 బిల్డింగ్స్ మన జిల్లాలో శాంక్షన్ అయినాయి, 40 బిల్డింగ్స్ జరుగుతున్నాయి, ఒక బిల్డింగ్ కంప్లీట్ అయింది, 2 బిల్డింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో పిఎంజెస్ఐ అందరికీ తెలిసిందే, పిఎంజెస్ఐ ఫేజ్ 3 కింద అబౌవ్ 500 ఉండే పాపులేషన్ విలేజ్కి కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి మనకు, ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. సో 24 రోడ్లలో ఉంటే 14 జరుగుతున్నాయి, 7 రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. సో నాబార్డు కింద మనకు ఫ్రాన్సీ 29 అండ్ 9 వర్కులు కంప్లీట్ అయినాయి, 32 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, 10 వర్క్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇది కూడా కొంచెము ఫండ్స్ పంచాయతీ గ్రామ పంచాయతీ అదే చెప్పిన 2-3 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు 2-3 గ్రామ పంచాయతీలు కలిసి ఒక సచివాలయం, ఒక పంచాయతీ ఉంటుంది, దానికి సర్పంచ్ ఉంటారు కాబట్టి అక్కడ బిల్డింగ్స్ ఇచ్చారు. రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ తమ నామినేషన్ ను అట్టహాసంగా దాఖలు చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగం రమేష్ ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి లింగమనేని రమేష్ బీఫామ్ అందుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితారానికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగమనేని రమేష్ ను ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎంపీలు బాలశౌరి, ఉదయ్, శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు అభినందించారు. లిక్కర్ వ్యాన్ బోల్త పడడంతో మద్యం బాటిళ్ల కోసం జనం ఎక్కబడ్డారు. నిమిషాల్లో మద్యం సీసాలతో ఉడాయించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పసరెడ్డిపల్లి వద్ద మద్యం వ్యాన్ బోల్తపడింది. దీంతో సుమారు 10 లక్షల విలువ చేసే మద్యం సీసాలు నేలపై అయ్యాయి. చిత్తూరు నుంచి కార్వేటి నగర మండలానికి మద్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ టైర్ పగిలిపోవడంతో వ్యాన్ బోల్తపడి మద్యం సీసాలు రోడ్డుపై పడడంతో జనం ఎక్కబడ్డారు. కొందరు బాక్సులు ఎత్తుకుపోగా మరికొందరు లుంగిలి టవల్లో మద్యం సీసాలు తీసుకువెళ్లారు. క్షణాలు రోడ్డుపై పడ్డ మద్యం సీసాలు ఖాళీ అయ్యాయి. చిత్తూరులో మంచి హోటల్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది. స్వచ్ఛత, నాణ్యత, అద్భుతమైన రుచులతో ది ఎడెన్ పార్క్.
చిత్తూరు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, టిఫిన్ నుంచి స్పెషల్ బిర్యానీ వరకు ప్రతి వంటకంలోనూ ప్రత్యేకత. ఫ్యామిలీ డైనింగ్, పార్టీ ఆర్డర్స్, హోమ్ డెలివరీ సౌకర్యంతో ఈరోజే విచేయండి. రుచికి శుభ్రతకు నిజమైన చిరునామా ది ఎడెన్ పార్క్ ఫ్యామిలీ రెస్టో, న్యూ బెంగళూరు టు తిరుపతి హైవే, నియర్ చిత్తూరు ఓల్డ్ బైపాస్ జంక్షన్, చిత్తూరు. సెల్ 9603308999 మరియు 9603304999. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ విజయాలకు కార్యకర్తలే బలం. సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో కాఫీ కబుర్లు. పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యం. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పవన్ కళ్యాణ్. అల్యూమినియం ఫాయిల్ తయారీ యూనిట్ ని నెలకొల్పండి, మంత్రి లోకేష్. కృష్ణా జిల్లాలో రాజకీయ శాఖలు. మచిలీపట్నంలో చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. వైసీపీ నాని, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. పుంగన్నూరు సుగాలి మిట్టపై ఎదురెదురు ఢీకొన్న లారీలు దగ్ధం. చిత్తూరు నగరంలో లింగ నిర్ధారణ హల్చల్, పలువురు అరెస్టు. డ్రగ్స్ రహిత చిత్తూరును తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం, ఎమ్మెల్యే గురుజన జగన్మోహన్ పిలుపు. పోలవరం ఘట్ రోడ్ లో మినీ బస్సు బోల్తా 17 మందికి గాయాలు. కీప్ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.